ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల మాస ఫలాలు ఎలా ఉంటాయనే విషయం తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలన్నీ కూడా కుంభరాశిలో ఎక్కువగా సంచారం ఉంటాయి. కుంభరాశిలోనే రాహు, మీనరాశిలో శని, అలాగే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు. ఇటువంటి గ్రహాల యొక్క సంచారం ఉన్న కారణం చేత ఈ యొక్క పరిస్థితులు మిగిలిన రాశులకు ఎలా ఉంటాయి, ఈ 12 రాశుల యొక్క పరిస్థితులు తెలుసుకుందాం. దాంతోపాటు వాటికి తగినటువంటి పరిహారాలు, సులభమైన పరిహారాలు చాలా ప్రధానమైనవి. అటువంటి సులభమైన పరిహారముల ద్వారా మనం రాశి ఫలాలు తెలుసుకుని వాటిని ఆచరిద్దాం. ముందుగా ముఖ్యమైన మీ యొక్క రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి 15 నుండి ఫిబ్రవరి నెలాఖరు వరకు అన్నింటా విజయం సాధించగలుగుతారు. అంటే మొట్టమొదటి 15 రోజులు కూడా సామాన్యమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఖర్చు ఎక్కువగా ఉండడం, ప్రతి పని ఆలస్యం అవ్వడం, శ్రమ, స్వల్పమైన ఆటంకాలు, చికాకులు ఇవన్నీ కూడా మొట్టమొదటి 15 రోజులు ఉంటాయి. కానీ తర్వాత 15 రోజులు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి, ఆర్థిక డెవలప్మెంట్సు, కుటుంబ విషయాలు ప్రోత్సాహకరంగా ఉండడం, క్రయ విక్రయాదులు లాభించడం, ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు లాభించడం ద్వారా మీరెంతో ఆనందాన్ని పొందుతారు. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. మంచి ఆలోచనలు ఉంటాయి. 10 మంది కూడా మిమ్మల్ని మెచ్చుకునేటువంటి రీతిలో మీ యొక్క ప్రయాణం ముందుకు సాగిస్తారు. కానీ మొట్టమొదటి 15 రోజులు మాత్రం రూపాయికి రూపాయిన్నర ఖర్చు అవుతుందా అన్న రీతిలో ఖర్చు అవుతుంది. సంతానపరమైన వ్యవహారాల్లో ఎక్కువ వ్యయం అవుతుంది. మీ యొక్క ఆలోచనలు కూడా ఒకటంటే ఒకటి జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న చికాకులు ఉంటాయి. చిన్న చిన్న మనస్పర్ధలు కూడా ఉండే అవకాశం ఉన్నది. అంచేత మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. నిదానంగా ఉండాలి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాల్లో మొట్టమొదటి 15 రోజులు శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా విద్యాపరంగా దక్షిణామూర్తిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండాలి. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే అన్ని వృత్తులు పెద్దగా డెవలప్మెంట్ అవ్వు. అంచేత కొన్ని వృత్తులు మాత్రమే డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పబ్లిక్‌తో కొన్ని సంబంధాలు ఉన్నటువంటి వృత్తులు. అంటే తప్పనిసరిగా అంటే సంచార వృత్తులు, చేతి వృత్తులు ఇటువంటి వృత్తులు పెద్ద డెవలప్ అవ్వవు. న్యాయవాదులు, వైద్యులు తప్పనిసరి పరిస్థితులు కొన్ని మాత్రం అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వ్యాపారాత్మకంగా కూడా చూసినా మనం వార ప్రారంభం నుండే అంటే మాస ప్రారంభం నుండి ఫస్ట్ 15 రోజుల కంటే తర్వాత 15 రోజుల్లో వ్యాపారం బాగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో ఎక్కువగా 5, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఉండండి. నవగ్రహాలను ఆరాధించండి. ఈ మాసమంతా కూడా ఒకటే గుర్తుంచుకోండి. మొట్టమొదటి 15 రోజుల కంటే తర్వాత 15 రోజులు చాలా బాగుంటుందనే విషయం గ్రహించుకుని దానికి అనుగుణంగా ముందుకు మీరు వెళ్ళండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గ్రహముల యొక్క బలాలన్నీ కూడా మిశ్రమైనటువంటి బలాలు కనపడుతున్నాయి. ఏది కనపడినప్పుడు కూడా మానసికమైన ఆనందంతో కొంతవరకు అంటే మాస ప్రారంభం మొట్టమొదటి 10 రోజులు, లాస్ట్‌లో మళ్ళా 5 రోజులు అనుకూలంగా కనపడుతోంది. మధ్యలో కొన్ని రోజులు మాత్రం కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. అంటే కొన్ని విషయాల్లో మీకు ముఖ్యంగా క్లారిటీ అనేది ఉండదు. అంటే క్లారిటీ చాలా అవసరం అన్నమాట. ఏ పని ఎలాగ చేయాలి? దేన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? లేదా ఎవరితో మాట్లాడాలి? లేదా ఈ వ్యాధికి ఏ రకమైన మందు వాడాలి? ఇలా కొన్ని విషయాల్లో క్లారిటీ లేకుండా మాత్రం ఉంటారు. ఆ క్లారిటీ తప్పనిసరిగా ఈ రాశి వారికి అవసరం అవుతుంది. ఆ క్లారిటీ లేకపోవడం వల్లే కొన్ని ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు. వృత్తుల్లో అవ్వచ్చు, వ్యవహారంలో, వ్యాపారంలో ఇలా సంపూర్ణమైనటువంటి అవగాహన లేకపోవడం మీ యొక్క డెవలప్మెంట్స్‌కి అవరోధం కనపడుతోంది. విద్యార్థులు ఉన్నారనుకోండి, వారి యొక్క అవగాహన అంతే. వృత్తుల వారు ఉన్నారనుకోండి, వాళ్ళకు కూడా చేసేయాలని ఆతృత ఉంటుంది. ఎలా చేయాలో తెలీదు. వ్యాపారంలో కూడా
ఏదో జరుగుతూ ఉంటాయి. అంటే కంప్లీట్‌గా మనం ఇలా చేస్తే బావుంటుంది అనేది తెలీదు. కానీ చికాకు, అసంతృప్తి, ఆలోచనలు ఎక్కడికో పోవడం ఉంటాయి. ఎంతకాలం మన వెనకాల మన పెద్దలుండి మనల్ని నడిపిస్తారు. అలా నడిపించేవి కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. కానీ మనం సొంతంగా నడవాలి అంటే మళ్ళా మనం ఎవరినో ఆశ్రయించవలసిన పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఏదైనా జాగ్రత్తగా, నిదానంగా ముందుకు స్టెప్ అయితే వెయ్యాలి. అది వృత్తులవ్వచ్చు, ఉద్యోగమవ్వచ్చు, వ్యవహారాలవ్వచ్చు, ఆలోచనలవ్వచ్చు. ఈ నడిపించేటప్పుడు కొన్ని రకాల తప్పుడు ఆలోచనల ద్వారా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. అంచేత జాగ్రత్తలను తప్పనిసరిగా తీసుకోవాలి. వ్యాపార పరంగా పర్వాలేదు మనం అనుకున్నట్లుగా మొట్టమొదటి 10 రోజులు, లాస్ట్‌లో 5 రోజులు, 15 రోజులు ఇబ్బందుండదు. మధ్యలో 15 రోజులు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంచేత ఈ రాశివారు సంఖ్యల్లో ఎక్కువగా 4, 7, 9 వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలోకొచ్చేప్పుడు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. దానాల్లో మీకు ఏది అవకాశం ఉంటే అది నవగ్రహాల దగ్గరికెళ్ళినప్పుడు గోధుమలనుకోండి ఈ వారం గోధుమలు పెట్టండి. ఈ వారం మళ్ళా శనగలనుకోండి గురుడి దగ్గర పెట్టండి. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఎప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా ఒక్కొక్కటి తీసుకెళ్ళి పెడుతూ నవగ్రహ ప్రదక్షిణ చేసి, నవగ్రహ శ్లోకాలు పఠించి, శివారాధన ఎక్కువ చేయండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారు మనం అనుకుంటాం ఏమిటి విశేషం అని పంచమంలో మరి గురుడున్నాడు. ఆయన ఒక్కడే అనుకూలంగా కనబడుతున్నాడు. మిగిలిన గ్రహాలన్నీ పెద్దగా అనుకూలంగా లేవు. వ్యయంలో రవి కుజులు తర్వాత జన్మల్లోకొస్తారు. ఇలాగ తర్వాత ఇప్పుడు జన్మల్లోనే బుధుడు, శుక్రుడు ఈ గ్రహాలన్నీ రాహువు అన్నీ ఉన్నారు. అంటే ఏదో వేళకి తిండి, బట్ట అనేది సర్దుబాట్లు అవుతాయి. ఆర్థిక పరంగా పర్వాలేదు. అంతేగాని సూపర్ అయితే ఉండదు. అంటే మీకు రావాల్సిన డబ్బులు, అధికారం ఇవన్నీ వస్తాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కూడా ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది. చికాకు, శ్రమ, అసంతృప్తి, స్వల్పమైన ఆటంకాలు ఇవన్నీ కూడా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చేటువంటి పనులు ఆలోచించాలి. గబగబా తొందరపడి చేసేయకూడదు. ప్రతి పని కూడా శ్రద్ధగా ఉండాలి. అంతేగాని మనం ఈ పని చేయగలం, ఆ పని చేయగలం అనేటువంటి విషయాలు మీరు చేయకండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. తొందరపాటు చర్యలైతే పనికిరావు. అంచేత ఉద్యోగపరంగా ఇబ్బందులుండవు. రాజకీయ పరంగా కొంతవరకు పర్వాలేదు. సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్‌లో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. అంటే మొత్తం మీద ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన పబ్లిక్ వ్యవహారాల్లో అనుకూలత. మిగిలిన వ్యవహారాల్లో జాగ్రత్త అన్నది తప్పనిసరిగా చూసుకోవాలి. సంఖ్యల్లో 6 వాడండి. రంగుల్లో తెలుపు వాడండి. ఆరాధనలో శివారాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. శివాలయానికి రోజు వెళ్ళండి. నవగ్రహాల చుట్టూ తిరగండి. మరి నవగ్రహ శ్లోకాలు వస్తే చదువుకోండి. లేదా ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని ఆ నవగ్రహ శ్లోకం చదువుకుని నవగ్రహ ప్రదక్షిణ చేయండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు.